బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని ఫ్యూచర్ సిటీ ముస్తాబైంది. ఫ్యూచర్ సిటీలోని 70 ఎకరాలలో సమ్మిట్ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2 రోజుల పాటు జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సు ముఖ్య ఉద్దేశం రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం. ఈ సదస్సులో 44కు పైగా దేశాల నుంచి సుమారు 154 మంది అంతర్జాతీయ అతిథులతో పాటు దేశవ్యాప్తంగా దాదాపు 2000 మంది ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరు కానున్నారు. తెలంగాణ రాష్ట్ర ఘనతను ప్రపంచానికి చాటి చెప్పేలా సమ్మిట్ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. రెండు రోజుల సదస్సులో భాగంగా ఏరోస్పేస్, గ్రీన్ మొబిలిటీ, సెమీ కండక్టర్లు, లైఫ్ సైన్సెస్, మూసీ పునరుజ్జీవం వంటి మొత్తం 27 అంశాలపై చర్చలు, సమావేశాలు జరగనున్నాయి. సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలవనున్న తెలంగాణ విజన్ రైజింగ్ డాక్యుమెంట్ 2047ను రేపు ఆవిష్కరించనున్నారు. 2047 నాటికి తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండాలనే దానిపై ఈ దార్శనిక పత్రం స్పష్టత ఇవ్వనుంది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి ప్రారంభమయ్యే ఈ సదస్సును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తారు. తెలంగాణ ఘన చరిత్రను, సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసేలా ప్రభుత్వం సమ్మిట్ ఏర్పాట్లను చేస్తూ ఉండడంతో అడుగడుగున తెలంగాణ వైభవం ఉట్టిపడుతోంది. ఇక శంషాబాద్ విమానాశ్రయం నుంచి సమ్మిట్ జరిగే ప్రాంతం వరకు రహదారికి ఇరువైపులా భారీ డిజిటల్ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి జిల్లాలోని పలు ముఖ్య ప్రాంతాలలో సమ్మిట్ ప్రాధాన్యతను వివరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.